ఈవేళ మనందరం సజీవ లెక్కలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే ఆయన కృప బట్టే. కానీ చూస్తూ ఉండగానే ఈరోజు ఉన్న మనిషి గంటలో, నిమిషాల్లో, పావు గంటలో ఒక మనిషి కనబడకుండా పోవడం అంటే జీవంతో ఉండి జీవం లేకుండా పావు గంట మాత్రమే పట్టింది. మొన్న రీసెంట్గా మనం చూసాం. దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడు అనేటటువంటిది మనకు తెలియదు. చాలామందిని మరణం దగ్గర వరకు వెళ్ళడం మనం చూస్తున్నాం. మరణం దగ్గరికి వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. నిన్న కూడా ఒక సహోదరిని చూసి వచ్చాను. అనిపించింది అనమాట, ఏంటి మన జీవితం ఏంటి, ఎంతకాలం నేను బతుకుతాను, ఆడ పెళ్లి చేసినంత వరకు ఉంటానా, లేకపోతే ఈడు పెళ్లి చేసినంత వరకు ఉంటానా, అసలు రేపు ఉంటానా, లేకపోతే ఇప్పుడు ఒక గంట తర్వాత ఉంటానా అని అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా చూస్తున్నాను. ఇప్పుడు ఇది మూడోది, ఇంకోటి నాలుగోది తయారవుతుంది. చూస్తూ ఉంటే భయం వేస్తుంది. మనకి భయం వేసినప్పుడు మనతో మాట్లాడగలిగే దేవుడు మనకున్నాడు. అది ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ వాక్యం చదివితే, వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనకి ఆదరణ, సమాధానం మన హృదయాలకి కలుగుతుంది. ఇవాళ అదే మనం చేయబోతున్నాం అండి. ఒకవేళ మరణం వస్తుంది మన దగ్గరికి, మరణం వస్తుంది మన దగ్గరికి. దానికి ఎలా సిద్ధపడి మనం ఉండాలనేటటువంటిది ఇవాళ బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి. మొట్టమొదటగా మనం దేవుడిని ప్రేమించాలి అని మనం అందరికీ తెలుసు. దేవుడిని ప్రేమించాలి, దేవుడితో సమాధాన పడాలి అనేటటువంటి తెలుసు. కానీ దేవుడు మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఏంటంటే, నువ్వు బలి అర్పించాలంటే మొదట ఎవరితో సమాధాన పడమన్నాడు? నీ సహోదరుడితో సమాధాన పడి అప్పుడు వచ్చి బలి అర్పించమన్నాడు. అంటే దాని ఉద్దేశం, ఇప్పుడు మన బలి ఏం అర్పించగల, ఒక బలి అర్పించబడిపోయింది. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా మన సహోదరులతో సమాధాన పడాలి, మన సహోదరుడితో సమాధాన పడాలి, మన కుటుంబంలో సమాధాన పడాలి, మన స్నేహితులతో సమాధాన పడాలి, మన లోకంతో కాదండి, మన ఇరుగు పొరుగుతో మనం సమాధాన పడాలి. ముఖ్యంగా సహోదరుడితో సమాధాన పడాలి. ఆ సహోదరుడు కుటుంబస్తుడు అయి ఉండొచ్చు, సంఘంలో సహోదరుడు అయి ఉండొచ్చు, తోబుట్టువై ఉండొచ్చు. వీళ్ళందరితో మనం సమాధాన పడాలి. ఆ సమాధాన పడి మనం రావాలి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, మొట్టమొదటిగా ఇవన్నీ మనం ఎప్పుడు చేస్తామంటే దేవుడితో సమాధాన పడినప్పుడు, దేవుడితో మన సంబంధం, మన సమాధానం సరిగ్గా ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. చాలండి. మనుషులందరూ ఒకసారి మృతి పొందుతారు. మనం అందరం ఒకసారే చనిపోవడం, ఈ శారీరకంగా మరణించడం జరుగుతుంది. అప్పుడు తర్వాత జరిగేదేంటి? తర్వాత జరిగేదేంటి? చదువు, తీర్పు, జడ్జిమెంట్.
ఎందుకంటే మన దేవుడితో ఎందుకు సమాధాన పడాలి అంటే, దేవుడికి అనుకూలంగా ఎందుకు ఉండాలంటే, మన విషయంలో మనం మరణించిన తర్వాత మనకి తీర్పు జరుగుతుంది. ఆ తీర్పుకి మనం సిద్ధపడి ఉండాలండి. మనకి మనం అనుకుంటాం, దేవుణ్ణి ఆరాధించాం కదా, దేవుణ్ణి ప్రార్థన చేశాం కదా, కానీ మనం ఈ లోకంలో చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఇది ఎవరికి చెప్తున్నాడండి? రక్షణ పొందిన మనకి చెప్తున్నాడా? రక్షణ పొందిన బయట వారికి చెప్తున్నాడా? మనం అందరం అన్నాడు, మనకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగిన ప్రతి వాటి ఫలము ఈ దేహంతో జరిగిన ప్రతి దానికి నేను ఖచ్చితంగా దాని ఫలం పొందాలండి. మరి నేను ఎలా సమాధాన పడతాను దేవుడితో? పనిష్మెంట్కే వెళ్ళిపోతుంటే తీర్పు తీర్చడం, నేను పనిష్మెంట్కి వెళ్తే నేను ఎలా సమాధాన పడతాను? 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. మన పవిత్రులుగా చేసి అంత సమాధానపరుచుకుంటాడు. మరి మనం ఖచ్చితంగా దేవుడితో సమాధాన పడితేరాలి. చేసిన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుని తీరాలి. ఒప్పుకుని తీరితేనే అండి దొంగతనం, వ్యభిచారం, నరహత్య ఇవి కాదన్న, ఇవి జనాలు అందరూ ఒప్పుకునే పాపాలు. తిండిపోతానం పాపమేనా? తిండి మీద వ్యామోహం కలిగి ఉండడం పాపమేనా? సహోదరుని ద్వేషించడం పాపమేనా? ఇంకోటి విషయంలో అసూయపడడం పాపమేనా? ఇవి పైకి కనబడిన పాపాలండి. ఒకటి గురించి చెడుగా చెప్పడం పాపమేనా? ఒకటి తప్పు చేశాడు, వాడిని సరిదిద్దాలి కదా మనం. అది సరిదిద్దకుండా ఆడు మనకని చెడ్డోడే, కరెక్టే. ఆ చెడ్డోడి గురించి మనం 10 సార్లు చెప్పుకుంటే ఏమొస్తుందండి? పాపమేనా? ఇవి కనబడిన పాపాలు, మనం తెలియక చేస్తున్నటువంటి పాపాలు, తెలిసి అనాలోచితంగా, అంటే ఆలోచన లేకుండా చేసేటటువంటి పాపాలు. ఈ పాపాలన్నిటికీ కూడా మనం క్షమాపణ కోరుకొని మారుమనసు పొందాలి. మన దేవుడా ఇప్పుడు నీ దగ్గర ఒప్పుకున్నాను, నేను తప్పు చేశాను, నీ దగ్గర ఒప్పుకున్నాను, రేపు ఏం చేస్తావమ్మా? దెప్పుతావా? నువ్వు చేయలేదేంటి అని అంటాం కదా. మరి అన్నప్పుడు అందు గురించి నేను అంటే నీ విషయంలో తప్పు చేస్తే ఓకే, సారీ చెప్పడానికి యాక్సెప్టెడ్. కానీ ఇంకో తప్పు ఏదో చేసి నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు నన్ను దెప్పుతావని నేను అనుకుంటే, అదే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే అండి, దేవుడి దగ్గరికి వెళ్ళి మన పాపం ఒప్పుకుంటే దేవుడు దెప్పడు కదా, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కనుక ఇందాక చదువుకున్నట్టు హెబ్రీ రాసిన 9వ అధ్యాయం 27వ వచనంలో తీర్పుకి సిద్ధపడి ఉండాలి అంటే మనం అన్నిటినీ దేవుడితో సమాధాన పడడానికి మనం కరెక్ట్ చేసుకొని ఉండాలి.
యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఆరో వచనం చదువుదాం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమందు యెహోవా మీకు దొరుకు కాలమందు అంటే యెహోవా మీకు దొరికే టైంలో ఆయనను వెతకుడి. ఆయన వెతకడే. మీకు దొరికినప్పుడే వెతకాల. ఎన్నిసార్లు మన దగ్గరికి వాక్యం వచ్చింది? ఆ వాక్యం వినబడుతున్నప్పుడే మనం ఆయన్ని నాకేం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. రైట్. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొను. మనకి ప్రార్థన చేసుకునే సమయం దొరుకుతుంది. సమయం దొరికినప్పుడు వేడుకోవాలి. భక్తిహీనులు తమ మార్గము విడువవలెను. ఏం చేయాలి? భక్తిహీనులు తమ మార్గమును విడువవలను. దుష్టులు తమ తలంపులు మానవలెను. ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. దుష్టత్వం మనలో ఉంటే ఆ తలంపులని మానివేయాలి. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడు. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలి పడతాడు. మనం మార్చుకోవాలి అనుకుంటే ఆయన మన మీద జాలి పడతాడండి. మనం మార్చుకోకపోతే ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించు. నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇప్పుడు అదే మనకి ఎవడన్నా మన దగ్గరికి వచ్చి ఇందాక చెప్పాను కదా, ఆడు తప్పు ఒప్పుకుంటే ఏం చేస్తాం? తొక్కి పడేస్తాం. ఎందుకంటే ఆడికైనా మనం మంచోళ్ళం. కానీ ఈయన అలా కాదు. జాలిపడే దేవుడు, ప్రేమించే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు. అండి మీలాగా నేను ఆలోచించను, మీలాగా నేను వెళ్ళను అని అంటున్నాడు. నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మనలాగా ఆలోచించిన ఆయన చాలా చూడండి. ఇక్కడ తర్వాత వచ్చిన ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆయన ఎక్కడో ఉన్నాడండి, మనం చాలా అట్టడుగున ఉన్నాం. ఆయనతో సమాధాన పడాలండి, ఆయనతో సమాధాన పడాలి. ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే క్షమిస్తాడు. జాలిపడి దేవుడు అండి. ఆయన పక్క తీర్చుకునే దేవుడు కాదండి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి చదువుదాం చూడండి. కాగా ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృపను కాదండి, కాగా మేము ఆయన తోటి పనివారమై అంటే ఆయనతో దేవుడితో పాటు తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. మన కృప దొరికింది, రక్షణ పొందాం. కృప అంటే ఉచితంగా అనుగ్రహించింది దేవుడు. మనమేం డబ్బులు పెట్టుకొనలేదు రక్షణని, కేవలం ఆయన మీద విశ్వాసం నుంచి సంపాదించినటువంటి రక్షణ. నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఆయన అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో మిక్కిలి అనుకూలమైన స్థలము, ఇదిగో ఇదే రక్షణ దినము. మనం దేవుడిని ఇస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడు? ఇప్పుడే, ఈ క్షణమే.
మనం సమాధాన పరుచుకుంటాడు దాంతో. కేవలం ఆయన ఎదురు చూస్తుంది. బాప్తిసం పొందిన వారు రక్షింపబడ్డారు. ఒకవేళ తిరిగి మళ్ళీ తప్పు చేశారు, తిరిగి ఇచ్చేశారు, మనల్ని ఆయన చేర్చుకోవడానికి ఎంతసేపు అంటున్నాడు? ఇప్పుడే, ఇదే టైం, ఇదే అనుకూల సమయం. కానీ దేవుడితో సమాధాన పడడానికి ప్రయత్నించండి. రెండవది, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. మనం ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నప్పుడు చెప్పాం. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఏంటి? యేసుక్రీస్తు నా ప్రభు అని నా నోటితో ఒప్పుకుంటే, చూడండి రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. చదివారు కదరా, బట్టి పెట్టరు, మర్చిపోయారు అప్పుడే. 1 వీక్ గ్యాప్ వచ్చేసరికి నువ్వు మర్చిపోయా. చదవండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. మనం రక్షింపబడ్డాం. మనం అందరం బాప్తిసం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడని ఒప్పుకున్నాం. ఆయనలాగా నేను చనిపోతే తిరిగి లేస్తానని విశ్వసించాను కాబట్టి నేను ఈరోజు రక్షింపబడి ఉన్నాను, సంఘంలో నేను ఉన్నాను. మరి నేను చనిపోతే తిరిగి లేస్తానా అనే అనుమానం ఉన్నదా ఎవరికన్నా? అలాగ అనుమానం ఉంటే మనం రక్షింపబడిన వారం కాదు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో తీసుకున్నావో, బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ ఆలోచనతో తీసుకున్నావో, అదే ఆలోచన నీ మరణము, శారీరకమైనటువంటి మరణం ఉన్నంత వరకు నువ్వు అదే విశ్వాసాన్ని కొనసాగించాలి. ఎప్పుడైతే శారీరకమైనటువంటి మరణము మన దగ్గరికి వచ్చిందో ఆ రోజు హ్యాపీగా చనిపోయేటట్టు మనం ఉండాలి. బాధ్యతలు అంటారా? ఉంటాయా బాధ్యతలు? ఉన్నాయా? ఇప్పటికీ ఆమెకు బాధ్యత ఉందా? మీకున్నాయి బాధ్యతలు? అయిపోయా ఉంటా. ప్రార్థన అనే బాధ్యత కాదండి, ఇంకేమన్నా లోకానుసారమైన బాధ్యతలు ఉన్నాయా? అన్నీ అయిపోయాయి. కానీ ఆవిడకి ఇంకా పాపం రిటైర్మెంట్ అయిపోయినా ఇంకో 10 ఏళ్ళు ఆవిడ కొంతమంది గురించి బతికి తీరాల్సిందే. అంటే మీకు ఒక విషయం చెప్తాను. చచ్చిపోవాలి అనిపిస్తున్నప్పుడు నాకు అన్నీ అయిపోయాయి అనుకున్నాడు ప్రశాంతంగా చచ్చిపోతారండి. అదే ఒక బాధ్యతలు ఉన్నాయనుకోండి, చావుని దగ్గర కూడా రానివ్వరండి. వాళ్ళ సంకల్పం అలా ఉంటుందండి. కొంతమంది సర్వ రోగాలు శరీరంలో ఉంటాయి, కానీ బతికేస్తుంటారు. ఎలా బతుకుతారో తెలియదు. ఏంటంటే అదే మీకు తెలుసు, ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఏంటంటే మరణం చూస్తుంది, అయినా కూడా ఇంకా బతకాలని తపన ఆవిడలో ఉంది. ఎందుకో తెలుసా? ఆవిడ వల్ల ఒక కుటుంబం నిలబడుతుంది. అందు గురించి ఆవిడ కొన ఊపిరితో కూడా బతకాలని ప్రయత్నిస్తుంది. మరి మన మరణాలు ఎంత అంటే దేవుడి చిత్తం అయితే పుట్టుకుని చచ్చిపోతే దేవుడికి వందనాలు. శ్రమతో కూడిన మరణం మన జీవితాల్లోకి వచ్చినా కూడా అది కూడా దేవుడి చిత్తమే. కానీ ఆ మరణం అనుభవించే లోపల మనం కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు మనం పడుతున్న స్ట్రగుల్ ఉంటుంది చూసారా, అది దేవుడి మీద పెట్టాలండి. ఒకవేళ మనం చనిపోతే తిరిగి లేస్తాం, ఆ దేవుడితో యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేస్తాం అనేటువంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి. 3వ పాయింట్, జీవితాన్ని ఒక సారవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఒక పర్పస్ ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి జీవితానికి, ఒక గోల్ ఉండాలి. నీ గోల్ ఏంటరా? అయ్యా
ఐఏఎస్ గుడ్, వాడి గోల్ ఐఏఎస్, వెరీ గుడ్. ఐఏఎస్ వాడి గోల్. మనకు గోలే లేదా? అక్కడ ఉన్న పక్క జీవితాన్ని సుఖంగా ప్రశాంతంగా జీవిస్తాం. అయ్యా ఇలాగే కొంతమంది జీవిస్తుంటారు. అంటే వాళ్ళ జీవితానికి గమ్యం ఉండదు, కానీ వాళ్ళ జీవితం నిజంగా అండి మరి ఒక గోల్ పెట్టుకున్నట్టు శ్రమ పడతాడు. నాకు తెలిసి ఒక గోల్ లేనోడు బిందాస్ జీవితం జీవిస్తాడు. ఆ లైఫ్ని ఫుల్ టైం జీవించేస్తాడు. ఫుల్ టైం అంటే ఈ క్షణాన్ని అనుభవిస్తూ ఉంటాడు అనమాట. ఈ రోజు ఇప్పుడు క్షణాన్ని అనుభవిస్తుంటాడు ఈ లోకానుసారంగా. కానీ రేపు భవిష్యత్తులో దేవుడి దగ్గర సంబంధం చెప్పుకోవాలి, అది వేరే విషయం ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి ఉద్దేశాన్ని నీ గురించి మాత్రమే నువ్వు బతకద్దు అని ఆయన చాలాసార్లు చెప్పి ఉన్నాడు. చూడండి, ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు విన్న తరువాత చేరిన ఫలితాంతం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి దేవుడి యందు భయభక్తులు కలగాలి, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను గైకొండు జీవించడమే దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. ఇదేంటి? మానవ కోటికి ఇది మనుష్యులందరికీ ఇదే డ్యూటీ. చచ్చిపోయే లోపల నువ్వు చేయాల్సింది దేవుడి యందు భయభక్తులు కలగాలి. దేవుడు అంటే భయం భక్తి అంటే నువ్వు ఎలా చేస్తావు? సంజు చిన్ను, నువ్వు దేవుడు అంటే భయభక్తులు అంటే ఎలా చేస్తావు? చేస్తావా? ఎప్పుడు? దేవుడి యందు భయభక్తులు కలిగిన ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, సంఘంలో మనం రావడం ఏంటి? భయము భక్తి అంటే అది. అలాగే ఆయన చెప్పింది యథావిధిగా చేయడం, వాక్యానుసారంగా మనం చేయడం, ఇదే మానవ కోటికి విధి. మరి దేవుడు అంటే దేవుడిని వెతకడం, దేవుడి గురించి మనుషులు దేవుడి కట్టడిని గైకొనాలంటే ఏం చేయాలి? మొదటగా ఆయన వాక్యం గురించి మనం తెలుసుకోవాలి. అదే మాట అంటాడు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్ని సమస్తమును దయచేయబడతాయి. నీకు నువ్వు ఐఏఎస్ అవ్వాలంటే మొదటగా ఏం చేయాలి? దేవుడికి భయభక్తులకు వెళ్తే ఆయన సమస్త జ్ఞానమును నీకు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానం బట్టి సగం ఐఏఎస్ చేయాలంటే జనరల్ నాలెడ్జ్ ఉండాలి. జనరల్ నాలెడ్జ్ సగం. వరల్డ్స్ హిస్టరీ ఈజ్ ఇన్ ద బైబిల్. మొత్తం హిస్టరీ అంతా, వరల్డ్ హిస్టరీ అంతా సగం బైబిల్లోనే ఉంది. ఎక్కడి నుంచి? 4500 BC నుంచి ఇప్పటి వరకు, అంటే మొత్తం ఎంత? 7000 years బైబిల్లోనే ఉంది. ఆల్మోస్ట్ 7000 years హిస్టరీ బైబిల్లో ఉందన్న. మరి నువ్వు బైబిల్ చదివితే నీకు ఆల్మోస్ట్ హిస్టరీ వచ్చేసినట్టే. పర్షియన్స్ గురించి ఉంది, గ్రీక్స్ గురించి ఉంది, రోమన్స్ గురించి ఉంది. ఇలాగా అంత హిస్టరీ అంతా కూడా మనకి బైబిల్లోనే దొరుకుతుంది.
ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు, జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి. పెట్రోల్ ఎంత? నాకు గుర్తున్నంత వరకు నేను 35 రూపాయలకి కొట్టించేవాడిని పెట్రోల్. ఇప్పుడు ఎంత ఉంది? 118 అయిపోయింది పెట్రోల్. ఆయిల్ ప్యాకెట్ ఎంత? 75. 150 అయిపోయి. చిన్న ప్యాకెట్ ఆయిల్, చిన్న ప్యాకెట్ ఉండదు, లీటర్ ప్యాకెట్ ఉంటుంది. 150 అయ్యి. అందరూ తెలుసుకోవాలి ఆయిల్ ప్యాకెట్ ఎంత, గ్యాస్ ఎంత. 1000. కరెక్టే. అంటే 10 రూపాయలు తక్కువ 1000. ఎందుకంటే 960 రూపీస్, 30 రూపీస్ ఆడికి వేస్తాం. 40 రూపీస్ తీసుకెళ్ళిపోతాను. ఇలా 10 రూపాయలు చేంజ్ లేదు. 960 రూపీస్ గ్యాస్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే పిల్లలకి జీవితం అర్థం అవ్వకపోతే, ఖర్చులు తెలియకపోతే, ఇంట్లో ఖర్చు ఎంత అవుతుందో తెలియకపోతే ఎప్పటికీ వాళ్ళు నాకు అది కావాలి, కిరీటకం కావాలి, మా కంప్యూటర్ కావాలి, ల్యాప్టాప్లు కావాలి, ఇంకోటి ఏంటి అవి ఉంటాయి కదా, ట్యాబ్లు కావాలి, ఇదే అయిపోద్ది. ఆలోచనలు ఆకాశానికి అంటుతాయి. కనుక తగ్గించాలి అంటే ఇంట్లో మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత శ్రమ పడుతున్నామో పిల్లలకి తెలియాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకునేందుకు జాగ్రత్తగా చూసుకున్నట్టు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుడి చిత్తం ఏంటి? మనం పరిశుద్ధులుగా ఉండడం. పేతురు రాసిన పత్రికలో మనం చదువుతాం, పరిశుద్ధులుగా ఉండడం. కనుక ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం ఎలా మన జీవితాలు జీవించాలనేటటువంటిది మనం వాక్యం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం అవివేకులం కాదు. ప్రతి పరిస్థితిని మనం కంట్రోల్లో పెట్టాలి. కొన్ని మనకి జీవితంలో అంటే మన జీవితానికి సంబంధించి మనం కంట్రోల్లో ఉండాలి. మన ఆవేశం మన కంట్రోల్లో ఉంటుందా? మన స్ట్రెస్ మన కంట్రోల్లో ఉంటుందా? కానీ జనాలు మనల్ని ప్రశాంతంగా ఎప్పుడు బతకనిస్తారా? మనల్ని బతకనివ్వరు. మనల్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 1 ధనవంతుడు ఆలోచిస్తున్నాడు. 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అని చెప్పుకున్నందున దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును అని అతనితో చెప్పు. ఒక ఆయన నువ్వు మంచి పనులు నీ క్రియలు నీ ఆస్తి అవ్వాలి, నీ ప్రేమ నీ ఆస్తి అవ్వాలి. నువ్వు చచ్చిపోయినప్పుడు ఇప్పుడు నా భార్య పిల్లలు ఏడుస్తారు నా గురించి కదా. ఎందుకంటే
నా 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 నేను వాళ్ళని చూసుకుంటున్నాను కాబట్టి, నేను వాళ్ళని సంరక్షించుకుంటున్నాను కాబట్టి, నా గురించి ఒక 10 మంది నాతో రక్త సంబంధం లేని వాళ్ళు ఏడాలి కదా. అది కదా నిజమైన చావు అంటే. ఒక ఆయన దాదాపు కోట్ల ఆశ సంపాదించుకొని ఉన్నాడు, బ్యాంకులో ఉన్నాయి. బాబు పేదవాడిని ఒక 10 నిమ్మకాయలు ఇవ్వ 10 రూపాయలకి అని అడుగుతాడు. అది నేను వెళ్తాను, నేను అతని పక్కన వెళ్తాను. ఎంత దారుణంగా ఉంటుందంటే నాకు, బాబు ఏం చేయక మీకు నిమ్మకాయలు కావాలి కదా ఇవ్వండి, 10 నిమ్మకాయలు అంత బాబు అని చెప్పి నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటాను. ఎందుకంటే పాపం ఆడెక్కడి నుంచో మూట మోసుకొచ్చి అక్కడ రైతు బజార్ దగ్గర అమ్ముతాడు. నీకున్న సొమ్ముని చచ్చిపోయే లోపల నువ్వు 10 మందికి పంచిపెట్టి చచ్చిపో. నేను చెప్తున్నానండి, నా మాట నమ్మండి. నా జీవితంలో నేను కళ్ళారా చూచింది, నేను కళ్ళారా నా సొంత అనుభవంతో నేను ఎవరికన్నా పెడితేనండి దేవుడు రెట్టింపిస్తాడండి మనకి. లేను కష్టంలో ఉన్నవాడికి, శ్రమలో ఉన్నవాడికి మనం పెడితే దేవుడు రెట్టింపిస్తాడండి మనకి. ఒకవేళ నేను లేను, నేను ఎంత ఇచ్చాను, నా దగ్గర రూపాయలాగా నేను పుట్టుకుని చచ్చిపోయాను, మరి నా పిల్లలకైతే అనుకోకండి, దేవుడు పంపిస్తాడు. నీ పిల్లల్ని కూడా కాపాడుతాడు, నీ పిల్లల్ని కూడా రక్షిస్తాడు. బైబిల్ని అలా చదువుకుంటూ వెళ్తే మనకు కనబడుతూనే ఉంటుందండి. మెలితే ద్వీపానికి వెళ్తే పౌలు గారు ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు, బోట్ ఇరిగిపోయింది. బోట్ ఇరిగిపోయి అక్కడికి వెళ్ళారు. తుఫాన్ వస్తే ఏమంటారు, క్యానిబాల్స్ వాళ్ళతో ఉన్నాడు. దేవుడు అక్కడ కూడా వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించి, ఈరోజు ఆ మెలితే అంటే ఇంగ్లీష్లో ఏంటది, మాల్టా అంటారు. ఆ మాల్టా ద్వీపం ఈరోజు ఇట్స్ ఏ వండర్ఫుల్ సిటీ. ఎందుకంటే కేవలం వాళ్ళు దేవుని వాక్య అక్కడ క్రీస్తు సంఘమే ఉందమ్మా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. సంఘం ఉంది, క్రీస్తు సంఘం బోర్డులో ఏం పెట్టలేదు సంఘం. ఎందుకంటే పౌలు గారు స్థాపించినట్టు సంఘం. దేవుడు మనల్ని కాపాడుతాడండి. మనల్ని ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంటే చేస్తాడు మనం చేసిన పనికి. నేనే కాపాడక్కర్లేదు నా బిడ్డలని, నా దేవుడు కాపాడుతాడు. నా దేవుడు నన్ను చూసుకుంటాడు. తినుము తాగుము సుఖించు, కట్టలు మూటలు మోసుకొని బ్యాంకు ఏముండదు ఈ అకౌంట్లో. ఎందుకు? బతికితే ప్రశాంతంగా బతకాలి, నలుగురు సాయం చేస్తూ బతకాలి. నలుగురు మన గురించి, నేను చచ్చిపోతే నా గురించి ఒక 10 మంది ఏడ్చేటట్టు బతకాలి. వీళ్ళందరూ ఆడడం వేరు కదా. చూడండి, వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన ఎవని వగును, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చున్న ఇలాగే ఉండును. అందుకే బతికితే ఇంకొకరికి సాయం చేస్తూ బతుకు, ఇంకొకరికి పెడుతూ బతుకు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు ఇంకోటికి. చూడండి, 12:40 వచ్చింది. చదివి ముగించుకున్నాం. 39 నుంచి. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసినట్ల అతను మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయడానికి తెలుసుకున్నాను. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి. ఒకవేళ మనం చనిపోం, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. మనం చచ్చిపోం, కానీ ఈలోగా యేసుక్రీస్తే వచ్చేసాడు. భూకంపాలు వస్తున్నాయా, తుఫాన్లు వస్తున్నాయా, అన్నీ మునిగిపోతున్నాయా,
కరువు వస్తుందా? కరువు ఇప్పుడు మన కరువు స్టార్ట్ అయింది. వర్షాలు పడాలి, మొదలైపోవాలి. ఈ పాటికే మొదలయ్యా. ఈ వేడికి వర్షం పడుతుందని మీరు అనుకుంటున్నారా? లేదండి. అంత దేవుడు అన్ని సిద్ధపరిచి ఉన్నాడండి. అంత అయిపోయింది. మనం ఇంకా సిద్ధపడలేకపోతే, మన చావు గురించి మనం సిద్ధపడలేకపోతే దేవుడు మనల్ని చాలా దూరంగా పెడతాడు. సింపుల్గా 3 లైన్లో చెప్తానండి. మొట్టమొదటిగా దేవుడిని తెలుసుకోండి, దేవుడి చిత్తమేంటో తెలుసుకోండి, యేసుక్రీస్తుని అనుసరించి జీవించండి. మన జీవితానికి ఒక మంచి ముగింపు ఇచ్చుకుందాం, గొప్ప ముగింపు ఇచ్చుకుందామండి. ఒక క్రైస్తవుడు మరణం మనం జీవించగలిగితే, ఒక క్రైస్తవుడు మరణం మనం పొందగలిగితే అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ మన జీవితంలో. నేను గొప్పడిగా చనిపోక్కర్లేదు, డబ్బున్నోడిగా చనిపోక్కర్లేదు, పేరు ప్రతిష్ట ఉన్నోడిగా చనిపోలేదు. అట్లీస్ట్ ఒక క్రైస్తవుడిగా మనం చనిపోగలిగితే అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ మన జీవితంలో లేదండి. ఇంతవరకు శ్రద్ధగా వినేందుకు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభురాత్రి భోజన కార్యక్రమంలోకి వెళ్దామండి. సోదరులు సంజయ్ వచ్చి మనకి ప్రభురాత్రి భోజన కార్యక్రమం సిద్ధపరుస్తారు.